ఒక రాజు అంటే రాజు స్థానంలో ఉన్నటువంటి ఏదైనా పార్టీకి సంబంధించి కావచ్చు ఎక్కడైనా కానీ ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా ఆలోచన చేస్తే ఏ విధంగా పరిపాలన కావచ్చు లేదంటే అక్కడ కింద ఉన్నటువంటి వాళ్ళతో వ్యవహరించే తీరు కావచ్చు. సో అదేవిధంగా కూడా వారి దగ్గర ఉన్నటువంటి మిగతా సభ్యులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా దాన్నే అనుసరించే సంఘటనలు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే మరి మా బాస్ ఏదైనా పార్టీ అధినాయకుడు కావచ్చు ఎవరైనా కావచ్చు ఆయన ఈ విధంగా వ్యవహరిస్తున్నారు కదా, మనం కూడా ఇట్లాగే చేయాలేమో, మనం ఇలా చేస్తేనే కరెక్ట్ ఏమో, సో మనం ఇలా చేస్తేనే పదవులు మనకి ఇస్తారేమో, సో మనం ఇలా చేస్తేనే ఈ పార్టీలో కానీ ఎక్కడైనా ఉండగలుగుతామేమో అని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు. దాంట్లో నిజంగా చెప్పాలంటే వైసీపీకి సంబంధించినటువంటి ఈ పార్టీ దాంట్లో పూర్తిగా అందులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇట్లాంటి ఆలోచనతోనే మనకు కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే గతంలో మనం చూసాం, ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ ఇష్యూ దేని గురించి అంటే హోంమంత్రి అనితకు సంబంధించి వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు నిజంగా చాలా బాధాకరం. ఒక మహిళను పట్టుకొని ఆ విధంగా మాట్లాడడం, సో దాంట్లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం, మేకప్ల మంత్రి అంటూ కూడా ఆయన కామెంట్స్ చేయడం, సో టీడీపీ నేతలు దీనికి సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. తర్వాత నేను వాడి వదిలేసినటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కూడా అనిత గారు వాడుతున్నారని కామెంట్లు చేయడం, తర్వాత తను వేసుకునే మేకప్తో 1 కిలో మేకప్ వచ్చేస్తూ ఉంటుంది, దాన్ని పుట్టిలాగా కూడా మనం గోడలకు పెట్టుకోవచ్చు అనే విధంగా ఆయన మాట్లాడడం ఒక సందర్భంలో నిన్న మొన్న. సో ఇవన్నీ కూడా చాలా బాధాకరం. ఒక మహిళను పట్టుకొని ఈ విధంగా మాట్లాడడం నిజంగా ఎందుకన్నానంటే అధినాయకత్వం స్పందించకపోతే దీనికి సంబంధించి కార్యకర్తలు ఈ విధమైనటువంటి నాయకులు ఇట్లాంటి కామెంట్సే చేస్తూ ఉంటారు. గతంలో కూడా మనం చూసాం షర్మిల గారికి సంబంధించి కూడా సో వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలే ఏ విధంగా మాట్లాడారు నిజంగా చెప్పడానికి చాలా ఇబ్బందికర పరిస్థితి. తన పుట్టుక గురించి కూడా ప్రశ్నించారు, అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు, వద్దని కూడా చెప్పినటువంటి సందర్భం లేదు ఆ పార్టీ కార్యకర్తలకు కావచ్చు నాయకులకు. సో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళకు సంబంధించి కూడా మాట్లాడినా కానీ ఎక్కడ కాదు తప్పు ఈ విధంగా చెయ్యొద్దు అని చెప్పిన సందర్భం కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కనిపించలేదు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు పిల్లలు వాళ్ళ గురించి కూడా అనుచిత వ్యాఖ్యలు పార్టీకి సంబంధించిన వాళ్ళు వైసీపీకి సంబంధించిన వాళ్ళు చేస్తే ఇది తప్పు, ఆ విధంగా మహిళల పట్ల మాట్లాడొద్దు అని చెప్పిన సందర్భం ఎక్కడా కూడా లేదు. సో అందుకే ఈ విధంగా గుడివాడ అమర్నాథ్ అందరూ ముద్దుగా గుడ్డు మంత్రి అని కూడా పిలుచుకుంటారు. సో ఆయన ఈ విధమైనటువంటి అనుచిత వ్యాఖ్యలు హోమ్ మినిస్టర్ గారి గురించి మాట్లాడడం చాలా బాధాకరం అని చెప్పి పూర్తిగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏంటి ఇంకా బుద్ధి రాదా వీళ్ళకి, ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు మహిళల పట్ల వీళ్ళకు ఉన్నటువంటి గౌరవం ఇదేనా అంటూ కూడా చాలామంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అన్ని పార్టీలు కూడా ముక్తకంఠంతో దీన్ని ఖండిస్తూ ఉన్నాయి. సో కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం దీన్ని ఖండించే పరిస్థితి కాదు, ఆ విధంగా అనొద్దు, అది తప్పు, అట్లా మాట్లాడొద్దని చెప్పే సందర్భం కూడా ఎక్కడ కనిపించట్లేదు. సో ఈ విధంగా మరి వైసీపీలో ఉన్నటువంటి నేతలు ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నారు? సో అందుకే మొదట్లో చెప్పినట్టుగా అధినాయకత్వం దీనికి సంబంధించి స్ట్రిక్ట్గా ఉంటే అది తప్పు అని చెప్తే మీద కింద ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా అది తప్పు ఈ విధంగా మాట్లాడొద్దని తెలుసుకునే పరిస్థితి ఉంటుంది. కానీ సో గతంలో కూడా మనం చూసాం, ఏదైతే జోగి రమేష్ ఒక సందర్భంలో ఒక మీటింగ్లో సో ఇష్టానుసారంగా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులను పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులను ఇష్టానుసారంగా తిడితే ఆ మరుసటి రోజే ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. సో ఇట్లా ఎంకరేజ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు భుజం తట్టి ఎంకరేజ్ చేస్తూ ఉంటే మరి ఈ గుడ్డు మంత్రి ఇట్లాంటి ఈ అమర్నాథ్ లాంటి వాళ్ళు ఈ విధంగా మహిళల పట్ల ఈ విధంగానే మాట్లాడతారు కదా, మరి చిన్న చూపుతో చూస్తారు కదా మరి అనే చర్చ కూడా రాష్ట్ర ప్రజలు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఈ అంశానికి సంబంధించి మరి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ పార్టీ నేత అనంత లక్ష్మి గారు. లక్ష్మి గారు నమస్కారం అండి. అట్లాగే ఇటు రాజకీయ విశ్లేషకులు ఊహా మహంతి గారు ఉన్నారు. మహంతి గారు నమస్తే. అట్లాగే ఇటు జనసేన పార్టీ